ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్సెస్, ఈ రెండు ప్రాముఖ్యమైన అనుభవాలు ఉండాలి. ఫస్ట్ ప్రాముఖ్యమైన అనుభవం ఏంటంటే మనందరి హృదయంలో ఏమున్నా లేకపోయినా గ్రాటిట్యూడ్ ఉండాలి. ఎందుకంటే ఈ సమయానికి, ఈ క్షణానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడంటే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనం వచ్చాము. ఆయన మనల్ని మర్చిపోయింటే మనందరినీ మనుషులు ఎప్పుడో మర్చిపోయి ఉండేవారు. చూడండి, చనిపోయిన తర్వాత RIP, రెస్ట్ ఇన్ పీస్ అని రాసి 4 రోజులు బాధపడతారో ఆలోచిస్తారో, ఆ తర్వాత ఎవరి బిజీ వారిదే, ఎవరి జీవితాలు వారివే. ఇంకా మనం మనుషుల జ్ఞాపకాల్లో ఉన్నామంటే, ఇంకా మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు మనల్ని దృష్టిస్తూ ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎవ్రీ బిలీవర్, ప్రతి క్రైస్తవునికి ఉండవలసిన ఒక యాటిట్యూడ్ ఏంటంటే అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఎంతమందికి నిజంగా గ్రాటిట్యూడ్ ఉందండి ఈ రాత్రికాల సమయంలో? ఒకసారి మీ చేతులు చూపిస్తారా? నాకు నిజంగా యేసయ్య పట్ల కృతజ్ఞత ఉంది అన్నవారు ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనంలో ఒక చక్కని వాగ్దానాన్ని మనం చదువుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయున్నాను యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ వచనంలో 2 భయంకరమైన పరిస్థితులను గూర్చి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకటి, జలములలో బడి దాటునప్పుడు అంట, ద డీప్ వాటర్స్, సముద్ర జలాలు, లేకపోతే బలమైన జలాలలో మునిగిపోతున్న వారికి తెలుసు సముద్ర జలాలు ఎంత వడిగా ప్రవహిస్తాయో, ఎంత ఫోర్స్తో ప్రవహిస్తాయో. ఇక ఫైర్ గురించి మనం చెప్పుకోక్కర్లేదు. అగ్నిలో ఉన్న శక్తి ఎలాంటిదంటే ఎలాంటి వారు అగ్నిని ముట్టుకున్నా ఖచ్చితంగా కాలిపోతారు. మన జీవితాలలో ఈ సంవత్సరంలో జలములలో పడి దాటినటువంటి అనుభవాల గుండా మనం వెళ్ళాం. వీ హ్యావ్ గాన్ త్రూ డీప్ వాటర్స్. కానీ ఆ జలములు మనల్ని ముంచకుండా దేవుడు మనల్ని కాపాడాడు, నిలబెట్టాడు. స్టార్మ్స్ ఆఫ్ లైఫ్, జీవిత తుఫానులు చాలా మనల్ని కొట్టాయి, కానీ దేవుడైతే మనల్ని సురక్షితంగా కాపాడాడు. అగ్ని వంటి శ్రమల గుండా మనం వెళ్ళాము. మనం అనుకున్నాము, అమ్మో నేను దాటగలనా, ఈ శ్రమలో నేను కాలి బూడిదైపోతానేమో అని బహుశా అనుకొని ఉండొచ్చు. కానీ దానియేలు స్నేహితులైన షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళారంట. 3 వెళ్ళారు, షద్రక్ మెషక్ అబేద్నెగోలు. కానీ అగ్నిగుండంలో దేవుడు 4వ వ్యక్తిగా వారితో పాటు ఉండి అగ్నిగుండంలోకి ఎలా వెళ్ళారో అలా తిరిగి బయటకు తీసుకొచ్చారు. కనీసం అగ్ని యొక్క వాసన కూడా వారి వెంట్రుకలకు కానీ వారి వస్త్రాలకు కానీ లేకుండా చాలా సురక్షితంగా దేవుడు బయటకు తీసుకొచ్చినట్లు ఈ సంవత్సరంలో దేవుడు అగ్ని వంటి శ్రమలు, లేకపోతే సముద్ర జలాల వంటి తుఫాను, మరి బీపత్సం లాంటి అనుభవాల గుండా మనం వెళ్ళినప్పటికీ దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించినందుకు దేవునికి మనం ఎంతైనా కృతజ్ఞతలు చెల్లించాలి. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అండి, దేవునికి మన పట్ల కలిగే ఫీలింగ్ ఏంటంటే, ఆయన మన పట్ల కలిగే భావన ఏంటంటే ఆయన మనల్ని చూసి జాలిపడే దేవుడు అంట. హల్లెలూయా. గాడ్ పిటీస్ ఆన్ అస్. మనల్ని చూసి కోపం రాదు ఆయనకి. మనల్ని చూసి ఆయన ఏదో పగ తీర్చుకోవాలనుకోడు. మనల్ని చూసి చాలాసార్లు దేవుడు విసుక్కోడు. కొన్నిసార్లు చూడండి, మన పిల్లలు చాలా పర్ఫెక్ట్గా ఉండాలని మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. మా వాడు ఇలా ఉండాలి, మా అమ్మాయి ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఇలా ప్రవర్తించాలని. కొన్నిసార్లు మన ఎక్స్పెక్టేషన్స్కి వాళ్ళు రీచ్ కానప్పుడు మనకి వారి మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది, విసుగుదల వచ్చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారు, నువ్వు అసలు మా ఇంట్లో పుట్టకుండా ఉండాల్సింది అంటారు. లేకపోతే ఇంటి నుండి నువ్వు వెళ్ళిపోతే బాగుండు, మా ఇంటికి ఒక శనిలా తగులుకున్నావు అని ఇలాంటి మాటలు కూడా కొన్నిసార్లు తల్లిదండ్రులు బిడ్డలను అంటూ ఉంటారు, వారికి వచ్చిన విసుగుదలను బట్టి, ఫ్రస్ట్రేషన్ కొన్నిసార్లు. కానీ దేవుడు మనల్ని చూసి ఎప్పుడు ఫ్రస్ట్రేట్ అవ్వడంట. దేవుడు మన ఎడల జాలి పడేవాడు. హల్లెలూయా. 103వ కీర్తన 13వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. చూడండి, 103వ కీర్తన 13వ వచనం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. బికాజ్ వి ఫియర్ హిమ్. ఆయన ఎడల మనకి భయము భక్తి ఉంది కాబట్టి ఆయన మన పట్ల జాలి కలిగిన దేవుడు. ఆయన జాలిని, ఆయన దయను మన పక్షంగా కనుపరుస్తున్న దేవుడు. 2022 ఇయర్లో మనం ఏమేమి ఎక్స్పీరియన్స్ చేశాము అని అడిగితే ఖచ్చితంగా మన అందరం చెప్పగలం, వి ఆల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ ప్రొటెక్షన్. అవునా కదా? దేవుని కాపుదల మనందరం రుచి చూసాం. వి ఆల్ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ లవ్.
దేవుని యొక్క ప్రేమను చాలా రుచి చూసామండి. దేవుని కాపుదల ఎంతగా రుచి చూసామంటే మనం నిద్రపోయినా కూడా కునుకక నిద్రపోక ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచాడు. దేవుని ప్రేమను మనం ఎలా రుచి చూసామంటే మన జీవిత పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఎలా ప్రవర్తించినా దేవుని ప్రేమ మాత్రం మన పట్ల మారనిదిగా, మార్పు చెందనిదిగా, శాశ్వతమైన ప్రేమను దేవుడు మన ఎడల కనుపరిస్తే ఆయన యొక్క శాశ్వతమైన ప్రేమను మనందరం కూడా ఈ సంవత్సరంలో రుచి చూసాం. అంత మాత్రమే కాదు, వీ హ్యావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. ఎంత మంచి దేవుడు అయ్యా, పాడాం కదండి, ఆయన మంచితనాన్ని దేవుడు మన ఎడల కనుపరిచాడు. వీ హ్యావ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. దేవుని దయను కూడా ఈ సంవత్సరంలో మనం రుచి చూసాము. ఇంకా లిస్ట్ చెప్పుకుంటా పోతే దేవుని నుండి మనం పొందుకున్నవి ఎన్నెన్నో. దేవుని మేలులు ఉపకారాలు లెక్క పెట్టుకుంటా వెళ్తూ ఉంటే మనకి నంబర్స్ సరిపోవండి. మనకి జీవితంలో పుస్తకాలు సరిపోవు. దేవుడు మన పట్ల చేసిన కార్యాలను గురించి జర్నల్ చేయడం మొదలు పెడితే, రాయడం మొదలు పెడితే డైరీస్ సరిపోవు, బుక్స్ సరిపోవు. ఒకవేళ మనం వివరించడం మొదలు పెడితే మన జీవిత కాలం కూడా సరిపోదు. దేవుడు మన పట్ల చూపిన ప్రేమను, ఆయన మంచితనాన్ని, ఆయన కార్యాలను వివరించడానికి. ఆ తర్వాత ఈ సంవత్సరంలో మనం ఏం ఎక్స్పీరియన్స్ చేసామంటే వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ గాడ్స్ పర్సనల్ కేర్ అండ్ కన్సర్న్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఈ రాత్రి ఇక్కడ కొన్ని వేల మంది మనం కూర్చుని ఉన్నాము, కానీ మనలో ఒక్కొక్కరిని కూడా దేవుడు వ్యక్తిగతంగా ఈ సంవత్సరంలో పట్టించుకున్నాడు. దేవుడు మనల్ని వ్యక్తిగతంగా పట్టించుకున్నాడు. మన భావాలు, మన భావోద్వేగాలను కూడా దేవుడు పట్టించుకున్నాడు. అవునా కదా? మీరు బాధగా ఉన్నప్పుడు యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ కంఫర్ట్. నేనైతే చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశానండి. కొన్ని లోపల కొంచెం బాధపడిన దేవుడు ఆ బాధను వెంటనే తీసేసిన అనుభవాలు ఎన్నో. కొంచెం ఇబ్బంది వచ్చిన దేవుడు వెంటనే నేను ఉన్నాను అని ఆయన రుజువు చేసుకున్న సందర్భాలు మన జీవితంలో ఎన్నో. సో దేవుని యొక్క వ్యక్తిగతమైన శ్రద్ధను మన జీవితాల్లో పొందుకున్నాం. మనం కన్నీరు కారుస్తున్నప్పుడు మనుషులు ఎవరికి కనపడకుండా మనం కన్నీరు కార్చినా, మనుషులకు కనిపించేటట్టు మనం కన్నీరు కార్చినా, మన కన్నీరును తుడిచింది ఈ సంవత్సరంలో దేవాతి దేవుడే. హల్లెలూయా. సో దేవుని యొక్క ఆదరణను కూడా ఈ సంవత్సరంలో మనం చాలా ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేసాం. వెన్ గాడ్ కంఫర్ట్స్ అస్, హీ కంఫర్ట్స్ లైక్ నో అదర్. ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు కూడా దేవుని వలె మనల్ని ఆదరించగలిగిన వారు లేరండి. దేవుని ఆదరణను కూడా మన జీవితంలో మనం రుచి చూసాము. సో గాడ్ ఈజ్ సెన్సిటివ్ టు అవర్ క్రైస్ అండ్ టీయర్స్. దేవుడు వాళ్ళు ఏం అయితే అవనీలే, వారు ఏం పోతే పోనీలే అని మనల్ని పట్టించుకోకుండా లేడు. మన ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు శ్రద్ధ కలిగి మనల్ని అర్థం చేసుకుంటూ 2022 సంవత్సరం ఇంతవరకు దేవుడు నడిపించాడు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా ప్రసంగంలో దేవుని పట్ల మన అందరి హృదయాలలో ఉండవలసింది ఒక కృతజ్ఞత. నిన్ను స్తుతించకుండా నేను ఎలా ఉండగలనయ్యా? నీకు థ్యాంక్స్ చెప్పకుండా నేను ఎలాగా ఉండగలను? నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నేను ఎలాగా ఉండగలను? సెకండ్ పాయింట్, రెండవ అంశం దగ్గరికి నేను వస్తున్నాను. దిస్ ఈస్ అ టైమ్ ఫర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ రిఫ్లెక్షన్. 2022 సంవత్సరంలో Jan 1 మనం ఇక్కడే స్టార్ట్ చేసాం కదండి. మనలో చాలామంది ఇక్కడే మందిరంలోనే ఓల్డ్ ఇయర్కి సెండ్ ఆఫ్ ఇచ్చి న్యూ ఇయర్ని దేవుని సన్నిధిలోనే మనం స్టార్ట్ చేసాము. సో ఫ్రమ్ Jan 1 December 31 ఈ రోజు వరకు ఒక్కొక్క నెల ఎలా గడిచిందో మనందరికీ బాగా తెలుసు. మన ఎవరికి మెమరీ లాస్ లేదు కదా, మనకెవరికి మెమరీ లాస్ లేదు, మనందరికీ బాగా తెలుసు. చాలా మెమరీస్ మన ఫోన్స్లో మనం క్యాప్చర్ చేసుకున్నాము, చాలా పిక్చర్స్ రూపంలో మనం క్యాప్చర్ చేసుకున్నాము, చాలా ఎక్స్పీరియన్సెస్, చాలా అనుభవాలు ఈ సంవత్సరంలో మనం పొందుకున్నాం. కానీ ఐఎమ్ ష్యూర్ దెర్ ఆర్ సమ్ డార్క్ డేస్ ఇన్ 2022. కొన్ని చీకటి రోజులు ఉన్నాయి. చీకటి రోజులు అంటే ఏంటో చెప్తాను. సూర్యుడు పైకి రాని ఉదయించని రోజులు అని చెప్పట్లేదు. దెర్ వర్ సమ్ డేస్ ఇన్ అవర్ లైఫ్ దిస్ ఇయర్ వేర్ వి లివ్డ్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా మనం బ్రతికిన రోజులు కొన్ని ఉన్నాయి. దేవుని చేతిని కొన్ని గంటలైనా మనం విడిచిపెట్టిన అనుభవాలు కొన్ని ఉన్నాయి. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఒక చక్కని ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయము 6 నుండి 9 వచనాల వరకు మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయము, గాస్పల్ ఆఫ్ లూక్ చాప్టర్ 13. ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ వర్స్ 6. 6వ వచనం నుండి మార్చి. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు.
8వ వచనం, అయితే వాడు, అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము. ఒక వ్యక్తి అంట తన ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు నాటాడంట, ఒక ఫిగ్ ట్రీ నాటాడు. నాటిన వ్యక్తి ఒక ఎక్స్పెక్టేషన్తో నాటాడు. అతనికి ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఈ అంజూరపు చెట్టు ఖచ్చితంగా ఫలాలు ఫలిస్తుంది, ఆ ఫలాలు నేను తింటాను, నా కుటుంబం ఆ ఫలాలు పొందుకుంటుంది, మాకు లాభకరంగా, ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఈ అంజూరపు చెట్టు ఉంటుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్లో ఒక వ్యక్తి తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేస్తే 3 సంవత్సరాలు ఒక్క ఫలం కూడా రాలేదంట. ఇప్పుడు ఈ చెట్టును నాటించిన వ్యక్తి అన్నాడంట తోటమాలితో, ఈ చెట్టు పనికి రాకుండా ఉంది, యూస్లెస్గా ఉంది, దీనికి ఇంత స్పేస్ ఇవ్వడం కూడా అనవసరం, దీనికి నీరు పెట్టడం అనవసరం, దీనికి ఎరువు వేయడం అనవసరం, ఇది ఫలించడం లేదు కాబట్టి దీన్ని పెరికి వేద్దాము, దీన్ని కట్ ఆఫ్ చేసేద్దామంటే ఆ తోటమాలి బ్రతిమలాడుతున్నాడంట, ఇంకొక సంవత్సరం కాలము ఇవ్వండి, గడువు ఇవ్వండి, ఈ సంవత్సరం ఉండనిద్దాము, అది ఫలించినా సరే లేని ఎడల నరికివేయం. ఇక్కడ అంజూరపు చెట్టుకు ఆ తోటమాలి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వమని బ్రతిమలాడుతున్నాడండి. అయ్యా ఇంకొక అవకాశము. మనలో చాలామందికి తెలుసు, కరోనా వచ్చిన తర్వాత మనందరం దేవుణ్ణి అడిగాం, నాకు ఒక ఛాన్స్ ఇవ్వయ్యా అని అడిగామా లేదా? నేను అడిగానండి, నేను అడిగాను. ఆర్ మేబీ నాకు వెన్ ఐ వాజ్ టెస్టెడ్ నెగటివ్, ఐ సెడ్, నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చావయ్యా బ్రతకడానికి, నీకు స్తోత్రాలని. ఐఎమ్ షూర్ గాడ్ హెస్ గివెన్ ఆల్ ఆఫ్ అస్ అ సెకండ్ ఛాన్స్, అవునా కదా? మనలో చాలామందికి దేవుడు ఇంకొక అవకాశము. కానీ మన పరిస్థితి ఎలా ఉందంటే, కొన్నిసార్లు దేవుడిచ్చిన ఛాన్స్ని మనం సరిగ్గా ఉపయోగించుకోవట్లేదండి. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని, ఈ జీవితాన్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేక ఈ సంవత్సరం ఉపయోగించుకోలేకపోయాం. Jan 1న న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారు కదా. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే మనకు చాలా ఇష్టం. ఈ సంవత్సరంలో డైటింగ్ చేయాలి, ఈ సంవత్సరంలో ఎక్సర్సైజ్ చేయాలి, ఈ సంవత్సరంలో ప్రతిరోజు బైబిల్ చదివేయాలి, ఈ సంవత్సరంలో రోజుకి ఇన్ని గంటలు ప్రార్థన చేయాలి, ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా మందిరం మానకూడదు, ఈ సంవత్సరంలో నమ్మకంగా దేవునికి నా దశమ భాగాన్ని ఇవ్వాలి, ఈ సంవత్సరంలో దేవుని కొరకు సాక్షిగా వాడబడాలి. ఇలా కొన్ని మనం న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటాం. వారం అయ్యాక అసలు ఏం తీసుకున్నాం కూడా మర్చిపోతాం కదండి. వారం ఒక 3-4 రోజులు ఆ ఊపు ఉంటుంది అన్నమాట. ఆ ఊపులో బాగా చేసేస్తాం, కానీ ఆ వారం అయిన తర్వాత అసలు న్యూ ఇయర్ రెజల్యూషన్ అనే మాట గుర్తుండదు. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ గుర్తొస్తుంది. అది మళ్ళీ 2024 వచ్చాక గుర్తొస్తుంది చాలాసార్లు. దేవుడు మనలో చాలామందికి 2వ అవకాశంగా ఈ జీవితాన్ని తిరిగి బహుమానంగా ఇచ్చాడు. అందుకే ఒక దైవజనుడు అంటాడు, లైఫ్ ఈజ్ అ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అండ్ వాట్ వీ డూ విత్ దిస్ లైఫ్ ఈజ్ ఆర్ గిఫ్ట్ టు గాడ్. జీవితం అనేది దేవుడు మనకిచ్చిన బహుమానం అయితే, ఈ జీవితంతో మనమేం చేస్తామో అది మనము దేవునికి తిరిగి ఇచ్చే బహుమానము. ఆ తోటమాల అంటున్నాడు, అయ్యా దీనికి మళ్ళీ అవకాశము ఇవ్వండి, ఈ సంవత్సరం మట్టుకు దీన్ని ఉండనిద్దాము అంటున్నాడు. దీన్ని ఇంకో కొంచెం శ్రద్ధ తీసుకుంటాను, ఇంకా కొంచెం నీరు పోస్తాను, ఇంకా కొంచెం ఎరువులు వేస్తాను, మేబీ ఈ సంవత్సరం అయినా ఫలిస్తుందేమో. భూమి మీద మనం కొంచెం స్పేస్ ఆక్యుపై చేస్తాం కదండి. భూమి మీద మనం స్పేస్ ఆక్యుపై చేస్తున్నాం. భూమి మీదకి దేవుడు మనల్ని పంపించాడంటే ఒక ఉద్దేశంతో పంపించాడు. ఎవరిని కూడా ఉద్దేశం లేకుండా ర్యాండమ్గా దేవుడు సృష్టించలేదండి. వీ ఆల్ హ్యావ్ అ పర్పస్. మనందరం కూడా ఒక ఉద్దేశపూర్వకంగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన ఒక గొప్ప ప్రణాళికతో దేవుడు సృష్టించాడు. నేను యూఎస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఒక సహోదరుడు తన సాక్ష్యం చెప్పాడు. ఏమనంటే, నాకు అసలు దేవుడు అంటేనే ఇష్టం ఉండదు, దేవుడు మాటలు చెప్పేవాళ్ళంటే అసలే ఇష్టం ఉండదు, కానీ ఏ పాస్టర్ గారు వచ్చినా ఒకటే మాట చెప్పేవారు, గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్ ఫర్ యువర్ లైఫ్ అని చెప్పేవారంట. ఏంటంట, దేవుడికి నీ పట్ల ఒక ప్లానింగ్. ఆ మాట వినగానే చిర్రెత్తిపోయేవాడంట. అసలు దేవుడినే నేను నమ్మను, గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్ ఫర్ మై లైఫ్ ఏంటి అసలు? ఐ డోంట్ లైక్ దీస్ వర్డ్స్. ఈ మాటలు నాకు నచ్చట్లేదు అనుకునేవాడంట. ఆఖరికి దేవునికి శత్రువుగా ఉన్న ఆ వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు. ఆయన ప్లాన్ అంతా దేవుడు తన జీవితంలో నెరవేర్చాడు. హల్లెలూయా. ఈ సంవత్సరంలో దేవుని ప్లానింగ్ ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని ఉద్దేశాలు ఏంటి అసలు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మనం చాలా బ్రతికేసాము. 3 అనుభవాలు. సమ్ ఆఫ్ అస్ హ్యావ్ ఫెయిల్డ్. తప్పిపోయాం. మనలో కొంతమంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అవ్వలేదండి, దేవుడిలో బ్రతికే విషయంలో ఎగ్జామ్లో సక్సెస్ అయిపోయాంలేండి. ఎందుకంటే సమాజంలో
కొన్నిసార్లు భౌతికపరమైన విషయాలకు మనం ఎంత శ్రద్ధ తీసుకుంటాము. మా పిల్లలు అన్ని ఎగ్జామ్స్లో పాస్ అయిపోవాలనుకుంటాం, ఫెయిల్ అయితే కొట్టేస్తాం. మరి దేవుడి విషయంలో ఆ బిడ్డలు తప్పిపోతుంటే మాత్రం పట్టించుకోకపోతే పోన్లే. కెరియర్లో సక్సెస్ అయిపోవాలండి, కెరియర్లో రాకెట్లా దూసుకొని వెళ్ళిపోవాలండి. కానీ ఆత్మీయ జీవితంలో మాత్రం చాలాసార్లు వీ హ్యావ్ ఫెయిల్డ్ మెనీ టైమ్స్. యోనా తన జీవితంలో నినివేకు వెళ్ళమని దేవుడు చెప్తే తర్షీషుకు వెళ్ళాడు, కానీ దేవుడు యోనాకు మళ్ళీ 2వ ఛాన్స్ ఇచ్చాడు. దేవుడు మనలో చాలామందికి 2వ ఛాన్స్గా ఈ సంవత్సరాన్ని ఇచ్చినప్పటికీ వీ హ్యావ్ ఫెయిల్డ్. రెండవదిగా వీ హ్యావ్ ఫాలెన్, పడిపోయాం చాలామంది. కొంతమంది ఆత్మీయ జీవితం ఎలా ఉందంటే ఇట్స్ లైక్ అ గ్రాఫ్, ఇట్లా దేవుళ్ళలో ఎదుగుతారు, ఇట్లా పడిపోతారు, మళ్ళీ ఎదుగుతారు, మళ్ళీ పడిపోతారు. కొంతమందికి ప్రతి వారం ఉంటుంది ఈ సైకిల్. ఆదివారం ఇట్లా ఎదుగుతారు, సోమవారం నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది, శనివారంకి వచ్చేసరికి మళ్ళీ గ్రౌండ్ జీరోలో ఉంటారు, మళ్ళీ ఆదివారం ఇట్లా రాకెట్ లాగా వెళ్ళిపోతారు. మళ్ళీ అబ్బా వాక్యం విన్నాను నేను, ఈ వాక్యం అంతా ఫాలో అయిపోవాలి. మళ్ళీ కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో ఒక స్టెబిలిటీ లేకుండా, ఒక స్థిరత్వం లేకుండా 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చూడండి. అక్కడ ఒక మాట రాయబడింది. కొంచెం చదవడానికి ఇబ్బందిగా అనిపించినప్పటికీ కొన్నిసార్లు ఆత్మీయంగా అలాంటి పరిస్థితిలో కొంతమంది ఉంటూ ఉన్నారు. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్లును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించెను. తెలుసా అండి, కుక్కలు వామిట్ చేసి మళ్ళీ తింటాయంట. సచ్ ఎ డిస్గస్టింగ్ థింగ్ కదా, ఊహించుకుంటేనే అబ్బా అనిపిస్తుంది, అవునా అని. పందులు, కోర్స్ పందుల గురించి మనం చెప్పక్కర్లేదు. ఎంత ఫ్రెష్గా వాష్ చేసి శానిటైజ్ చేసి మంచిగా అందంగా ఒక ఫ్రాక్ వేసి దానికి మంచి జ్యువెలరీ పెట్టి దాని మెడకు ఒక చైన్ కట్టిన బురద గుంట కనబడగానే ఆహా నా లోకం అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది అందులోకి. చాలామంది ఈ లోకంలో నడుస్తున్నప్పుడు నేను దేవుని వైపే వెళ్ళాలి, గురి వైపే వెళ్ళాలి, ప్రభు చిత్తంలో సాగిపోవాలి అనుకుంటూ వెళ్తూ సడన్గా ఏదైనా కనబడగానే ఇంకంతే పరిగెట్టే వెళ్ళిపోతారండి. దాన్ని పడిపోవడం. ఎన్నిసార్లు పడిపోతావు. మార్పు అనేది చాలామంది జీవితాల్లో సరిగ్గా రావట్లేదు. ఆ నిజమైన పశ్చాత్తాపం రావట్లేదు. ఇట్స్ లైక్ దే ఆర్ జస్ట్ ప్లేయింగ్ విత్ దర్ లైఫ్, అంతే. జీవితంతో ఆడుకుంటున్నారు, దేవుడితో ఆడుకుంటున్నారు. కొంతమంది దేవుడానికి ఇష్టంగా బ్రతుకుతానయ్యా అంటారు, ఇష్టానుసారంగా బ్రతికేస్తారు వారం అంతా. మళ్ళీ ఒక కష్టం రాగానే అప్పుడు వస్తారు మళ్ళీ, దేవా నువ్వే దిక్కయ్యా అని. ఈ సంవత్సరంలో కొంతమంది వీ హ్యావ్ ఫెయిల్డ్, వీ హ్యావ్ ఫాలెన్. మరి కొంతమంది దే హ్యావ్ బ్యాక్స్లెడెన్, అంటే ముందుకు వెళ్తూ సడన్గా యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారండి. దేవుళ్ళు నడుస్తున్నట్టే నడుస్తూ ఎవరో చెప్పిన మాటలు, ఏదో వీడియో చూసి ఏదో ట్రాష్ ఏదో వింటారు, ఏదో చెత్త వింటారు, విశ్వాసం మొత్తం బలహీనపరుచుకుంటారు. అందుకే దేవుని వాక్యంలో ఉంది, వినుట వలన విశ్వాసం కలుగును. నువ్వేం వింటున్నావో చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ చేతికి వచ్చిన, నీ ఫోన్కి వచ్చిన ప్రతి వీడియో నువ్వు చూడొద్దు. నీ వీడియో సజెషన్స్లో వచ్చిన ప్రతిదీ నువ్వు క్లిక్ చేయొద్దు. ఈ ప్రపంచంలో ఎంతో చెడుగుంది. ఈ ప్రపంచంలో నిన్ను దేవుని నుండి దూరం చేయడానికి ఎన్నో ఫోర్సెస్ ఉన్నాయి. నువ్వు అవకాశం ఇచ్చావంటే ఇట్స్ సో ఈజీ టు ఫాల్. కొంతమంది దేవునిలో ఉన్నట్టే ఉండి ఏదో వ్యర్థమైన మాటలు విని, లేకపోతే కొంతమంది వ్యర్థమైన వ్యక్తులను అనుసరించి తమ కొరకు ప్రాణం పెట్టిన రక్షకుణ్ణి కూడా విడిచిపెట్టి వారి రక్షణ అనుభవాన్ని, విలువను, దేవుని విలువను గుర్తిరిగి కూడా వెనుకకు తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనకు కనబడతాడు ఏషావు అనే వ్యక్తి కదండి. బ్లెస్సెడ్ ఫ్యామిలీలో నుంచి పుట్టాడండి. హీ వాజ్ బోర్న్ ఇన్ అ వెరీ బ్లెస్సెడ్ ఫ్యామిలీ. కానీ అతని జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలు అతని జీవితాన్ని నాశనం చేసి పడేసాయి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఆశీర్వదించబడిన దేవుని మందిరానికి నేను వస్తున్నాను, దేర్ ఇస్ పవర్ ఇన్ గాడ్స్ హౌస్. ఎస్, చాలామంది మీలో చెప్తారు సాక్ష్యాలు, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా చెప్తారు, దేవుని మందిరంలో, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేర్ ఇస్ పవర్, వీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఎస్, దేర్ ఇస్ పవర్ హియర్, దేర్ ఇస్ బ్లెస్సింగ్ హియర్. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఆశీర్వాదం ఉంది, నో డౌట్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మనం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మన ఆశీర్వాదాన్ని మనమే చేజేతులా పాడు చేసుకున్నట్టు. ఆశీర్వాదాలన్నీ అందుబాటులో ఉన్నాయి. వెదర్ యూ రిసీవ్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్ ఇస్ అప్ టు యూ. వచ్చినంత మాత్రాన ఆశీర్వాదాలు వచ్చేస్తేనే కాదు, ఇక్కడ విన్న దేవుని వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా మళ్ళీ మోసుకొని వెళ్తున్నాం.
ఆ విన్న వాక్యాన్ని మళ్ళీ లైఫ్లో టెస్ట్ వస్తుందండి. మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారో నాకు తెలియదు, కానీ ఆదివారం విన్న వాక్యానికి కొన్నిసార్లు సోమవారమే వస్తుంది పరీక్ష. ఎగ్జాక్ట్గా ఏది వింటామో ఇది ఇట్లా ఉండాలి, ఇది ఇట్లా చేయాలనుకోగానే మండేనే ఒక పరీక్ష వస్తుంది. నువ్వు నిలబడతావా పడిపోతావా ఆ వచ్చిన పరీక్షలో. కొంతమంది వెంటనే పడిపోతారు, కొంతమంది ఇంకా శోధన రానే రాదు, వీళ్ళు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి దాన్ని ఎంబ్రేస్ చేసేసుకుంటారు. ఏషావు ఒక ఆశీర్వాదకరమైన కుటుంబంలో, అబ్రహాము ఇస్సాకు తన పితరులు మామూలు కుటుంబం కాదండి. దేవునితో నడిచిన వారు, దేవునితో మాట్లాడిన వారు, ఎంత శ్రేష్టమైన ఆత్మీయ అనుభవాలు ఉన్నాయో వారి కుటుంబంలో పుట్టిన ఏషావు, అది కూడా జ్యేష్ఠ కుమారుడుగా పుట్టిన ఏషావు ఒకానొక సమయం వచ్చిందంట, ఆకలేసిందంట. ఆకలి అనేది శరీరానికి సంబంధించింది. ఆకలి అనేది మనందరం వి ఆల్ ఫీల్ ఇట్ కదండి. టయర్డ్నెస్, తర్వాత ఆకలి, ఈ దప్పిక, ఇవన్నీ కూడా మనకి ఫిజికల్ బాడీస్లో ఉన్నాం కాబట్టి మనం అందరం ఎక్స్పీరియన్స్ చేసేదే. కానీ ఏషావు తన జీవితంలో ఒక రాంగ్ చాయిస్ చేశాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి మార్చి మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు, 17వ వచనం, ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడెనని మీరెరుగుదురు. ఏషావును గూర్చి దేవుని వాక్యంలో చాలా మంచి మాటలు రాయబడాలి. ఎందుకంటే ఈ వాజ్ బోర్న్ ఇన్ అ వెరీ గాడ్లీ ఫ్యామిలీ. దైవికమైన తల్లిదండ్రులకు తాతయ్య అబ్రహాము, తండ్రి ఇస్సాకు, దైవికమైన కుటుంబంలో పెరిగిన ఏషావు తన జీవితంలో తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒక్క పూట కూటి కొరకు ఆకలేసిందంట. తమ్ముడిని అడిగాడంట, నీ చేతిలో ఉన్న ఆహారం నాకు ఇచ్చేయి, నా జ్యేష్ఠత్వాన్ని నీకు ఇచ్చేస్తాను అంటే ఏషావు అనుకున్నాడు, జ్యేష్ఠత్వం ఏముందిలే, దేవుని ఆశీర్వాదం ఏముందిలే అనుకున్నాడు. ఇప్పుడు నా ఆకలి తీరితే సరిపోతుంది అనుకున్నాడు. చాలాసార్లు ఈ లోకంలో మనం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, ఫిజికల్గా ఆ టైంకి మనకు ఒక రిలీఫ్ వస్తే చాలు, ఈ సమయానికి నా పని అయిపోవాలి, ఆ తర్వాత దేవుడి విషయం తర్వాత ఆలోచించుకుందాం లేండి అని. ఇస్కరియోతు యూదా కూడా 30 వెండి నాణేలకు యేసయ్యని మనం అనుకుంటాం హీజ్ అ ట్రైటర్, ఇట్లా అమ్మేశాడండి యేసు ప్రభుతో తిరుగుతానే యేసు ప్రభును 30 వెండి నాణేలకు ఎలా అమ్మేశాడు అంటే, కొన్నిసార్లు మనం కూడా యేసు ప్రభు ఎవరో మనకు తెలియదు అన్నట్లు ప్రవర్తిస్తూనే ఉంటాం. యేసు ప్రభు దగ్గరే ఉన్నట్టుండి సమ్టైమ్స్ వీ బిహేవ్ యాజ్ ఎఫ్ వీఆర్ స్ట్రేంజర్స్. ఆయన ఎవరో నాకు తెలీదు అన్నట్లుగా మనం కొన్నిసార్లు ప్రవర్తించమేమో ఈ సంవత్సరంలో. మనుషుల ఎదుట యేసయ్యను ఒప్పుకోవడానికి సిగ్గుపడ్డామేమో, మనుషుల ఎదుట దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డామేమో. కొన్నిసార్లు మనుషుల ఎదుట మన విశ్వాసాన్ని, మన ఫెయిత్ని డిక్లేర్ చేయవలసి వచ్చినప్పుడు మేబీ వీ వర్ క్వయట్, మాట్లాడకుండా మౌనంగా ఉన్నామేమో. దేవుడు ఎన్నో మేలులు చేస్తే కొంతమంది షెల్ఫ్లో దాచిపెట్టి వచ్చి నిలబడి సాక్ష్యం ఇవ్వడానికి కూడా చాలామంది మౌనంగా ఉండిపోయారండి. ఈరోజు వచ్చిన వాళ్ళ గురించి చెప్పట్లే నేను, ఈరోజు చాలామంది వచ్చారు. టుమారో యూ హ్యావ్ ఆపర్చునిటీ టు షేర్. కొంతమంది దేవుడు చేస్తాడులేండి మేలులు, ఎవరితో ఎందుకు పంచుకోవాలండి, నీకు ఎందుకు చేయాలి అసలు దేవుడు మేలులు? కనీసం ఇతరులకు చెప్పి దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు అని చెప్పుకునే గ్రాటిట్యూడ్ కూడా నీకు లేకపోతే దేవుడు ఎందుకు మేలులు చేయాలండి? కొన్నిసార్లు దేవుని ఆశీర్వాదాలు వి టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు కృప కలిగిన వాడు కదా, ఇంతవరకు నన్ను ఏమనలేదు దేవుడు, ఎంత మంచివాడో అని. కొన్నిసార్లు దేవుని కృపను మనం దుర్వినియోగపరుచుకున్నామేమో. ఏషావును గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని మీరు జాగ్రత్తగా చూసుకోండి. భ్రష్టుడు అంటండి, అంతకన్నా చెడిపోయిన వాడు లేడు. ఒకవేళ అలా మీరు తయారవుతారేమో అంటే, మనం ఏదో కూర కోసమో వంటకం కోసమో కాదు, బట్ మన లైఫ్లో ఏదో సమ్ అదర్ సిట్యువేషన్, ఇంకేదో పరిస్థితి, భౌతిక సంబంధమైన ఈ వరల్డ్లీ థింగ్స్ కోసము దేవుణ్ణి మనం ట్రేడ్ చేసి, నాకు దేవుడు పెద్ద ఏం కాదండి, ఆయన అంటే నాకు పెద్ద ఏం విలువ లేదండి, ఈ లోక సంబంధంగా నాకు ఇదే చాలా ముఖ్యం అన్నట్లు మనం ప్రవర్తించమేమో. అతని వలె ఉంటే ఏం జరుగుతుందంటే 17వ వచనంలో, ఏషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసరము
శ్రద్ధతో వెదకిన మారు మనసు పొంద అవకాశం దొరకక విసర్జింపబడెను. టెంపరరీ ప్లెజర్స్, టెంపరరీ ప్రివిలేజెస్. ఈ లోకం మనకు కొన్ని ఆఫర్ చేస్తుంది. అవి ఎట్లుంటాయంటే జాక్పాట్ లాగా అనిపిస్తాయి. వావ్, నీకు తప్ప ఇంకెవరికి రాలేదు ఈ గోల్డెన్ ఆపర్చునిటీ, నువ్వు దేవుడు బిడ్డను కాదని చెప్పు, సరిపోద్ది. జస్ట్ ఫర్గెట్ ఫర్ అ మూమెంట్ దట్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, దట్ యు ఆర్ అ క్రిస్టియన్. అందరిలా బిహేవ్ చేయి, నీ స్టార్ తిరిగిపోద్ది అంటారు ఎవరో వచ్చి. ఆ మాట వినేసి ఈ లోక సంబంధంగా నాకు ఉండడానికి, బ్రతకడానికి నాకు డబ్బు కావాలి, నాకు ఈ శరీరాన్ని సుఖపెట్టడానికి ఈ లోక సంబంధమైన ఏదో కావాలని పరిగెత్తి చాలామంది దేవుని కృపను ఈ సంవత్సరంలో దూరం చేసుకున్నారు. అయితే ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి వెనక్కి వెళ్దామండి. జాన్వరి నుంచి మొదలుపెట్టి 2022 ఇయర్ అసలు ఎలా గడిచింది? ఈ 2022లో were there any moments in our life which we don't want to remember? అసలు 2022లో ఒక సంఘటన జరిగిందండి నా జీవితంలో. అసలు నేను చేయకుండా ఉంటే బాగుండేదండి, అసలు నేను అక్కడికి వెళ్ళకుండా ఉంటే బాగుండేదండి, పలానా పరిస్థితిలో నేను ఉండకుండా ఉంటే బాగుండేదండి. ఐ డోంట్ లైక్ టు స్పీక్ టు ఎనీబడి అబౌట్ ఇట్. ఒకటి జరిగిందండి నా జీవితంలో, లేకపోతే 2 సంఘటనలు ఉన్నాయండి, ఒక 2 రోజులు ఉన్నాయండి నా జీవితంలో, వర్స్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ అని. ఒకవేళ ఈ 2022వ సంవత్సరంలో ఏమైనా ఉన్నాయేమో. ఇప్పుడు నౌ ఇస్ ద టైమ్ ఫర్ రిఫ్లెక్షన్ అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఏం చేయాలంటే, ఇప్పుడు రెక్టిఫికేషన్కి దేవుడు ఒక అవకాశం మనకు ఓల్డ్ ఇయర్లోనే ఇస్తున్నాడండి. హల్లెలూయా. ఎంత మంచి సర్జన్, ఎంత మంచి డాక్టర్ రాజమండ్రిలో ఉన్నా మనకి వ్యాధి వచ్చినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళకపోతే ఆయన ఏం చేయలేడు. మా ఊర్లో పెద్ద డాక్టర్ ఉన్నాడండి, మా ఊర్లో మంచి డాక్టర్ ఉన్నాడండి అంటే నువ్వు వెళ్ళకపోతే, అతని సర్వీసెస్ వినియోగించుకోకపోతే ఉపయోగం లేదు. ఈ రాత్రికాల సమయంలో కూడా మన ప్రతి సమస్యను పరిష్కరించే దేవుడు, మన ప్రతి పాపమును కడిగి పరిశుద్ధులుగా చేయగలిగిన దేవుడు ఇక్కడ ఉన్నాడు మన మధ్యలో. హల్లెలూయా. హీ ఈజ్ అ సర్జన్. ఎస్, ఆయన వైద్యుడు అండి, పరమ వైద్యుడు. ఈ పరమ వైద్యుడు శరీరానికి ఉన్న రోగాల్ని కాదు తగ్గించేది, ఆత్మకున్న పాప రోగాన్ని కూడా తగ్గించేస్తాడు. హల్లెలూయా. శరీర రోగాన్ని తగ్గించమని ఎంత బ్రతిమలాడతాం మనం. ఒక సిస్టర్ సాక్ష్యం చెప్పారు, ఏమనంటే ఎవ్రీ ఫ్రైడే మన ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ ఆన్లైన్ సర్వీస్లో పార్టిసిపేట్ చేస్తారంట హైదరాబాద్ నుంచి. ఒకరోజు అలాగే పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మెసేజ్ అయిపోయిన తర్వాత జాన్ వెస్లీ గారు స్వస్థత ప్రార్థన చేస్తున్నారు. మీకు ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడ మీ చేయి పెట్టుకోండి, దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మండి, మేము ప్రార్థన చేస్తామంటే షీ వాజ్ సఫరింగ్ విత్ టెరిబుల్ బ్యాక్ పెయిన్. భయంకరమైన నడుము నొప్పి అంట, చాలా కాలం నుంచి బాధపడుతున్నారు, ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారంట. హైదరాబాద్లో తన ఇంట్లో కూర్చొని బ్యాక్ పట్టుకొని ప్రార్థనలు ఏకివ్విస్తే ప్రేయర్ అవ్వగానే ఆమెకి పెయిన్ లేదంటండి. హల్లెలూయా. ఆమె నాకు ఫోన్ చేసి చెప్పారు, సిస్టర్ టుడే ఐ రిసీవ్ ద హీలింగ్ ఆఫ్ గాడ్. ఎక్కడో కూర్చొని నేను దేవుడిచ్చే స్వస్థతను పొందుకున్నాను. ప్రైజ్ గాడ్. దేవుడు ఫిజికల్ ఇన్ఫర్మిటీస్ అండ్ డిజీజెస్ ఏనా స్వస్థపరిచేది? నీ ఆత్మీయ రోగాలను బాగు చేయగలరు. ఫిజికల్ రోగాల కోసం ఎంత స్పీడ్గా పరిగెడుతున్నామో యేసయ్య దగ్గరికి, ఆత్మీయ రోగాల కొరకు పరిగెత్తామా? మనలో ఉన్న ఆత్మీయ రోగాలు ఏంటో మనకు తెలుసు, మన వీక్ పాయింట్స్ ఏంటో మనకి తెలుసు. ఫర్ సమ్ ఆఫ్ అస్ ఇట్ ఈస్ యాంగర్, ఫర్ సమ్ ఆఫ్ అస్ ఇట్స్ జెలసీ, ఫర్ సమ్ ఆఫ్ అస్ ఇట్స్ హేట్రెడ్, ఫర్ సమ్ ఆఫ్ అస్ ఇట్స్ అన్ఫర్గివింగ్ స్పిరిట్. మనలో ఉన్న బలహీనతలు, మన ఆత్మీయ రోగాలు మనకే తెలుసు బాగా, అవునా కదా? మనలో కొంతమందికి కోపం అనే ఒక మాయరోగం ఉంది, మనలో కొంతమందికి షార్ట్ టెంపర్ అనే ఒక మాయరోగం ఉంది, మనలో కొంతమందికి ద్వేషం అనే రోగం ఉంది. అవన్నిటిని కూడా దేవుడు తొలగించగలడు. ఆయన దగ్గరికి ఎప్పుడైనా పరిగెత్తి అడిగావా, ప్రభా విడిపించయ్యా ఈ పరిస్థితి నుండి, నన్ను పలానా పాపానికి నేను అట్రాక్ట్ అయిపోతున్నా, రాత్రి అయ్యేసరికి నేను ఆ వీడియోస్ చూడకుండా ఉండలేకపోతున్నాను. స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి, రోజుకి పోర్నోగ్రఫీ చూసే వాళ్ళు పెరిగిపోతున్నారంటండి. అంటే పాపం చేసే వాళ్ళు పెరిగిపోతున్నారు అన్నమాట రోజుకి. పరిశుద్ధమైన కన్నులు దేవుడు, ఒకవేళ ఈ ప్రపంచంలో పరిశుద్ధమైన కన్నులు ఎంతమందికి ఉన్నాయని ఒక లెక్కలు తీసుకుంటే ఆ లెక్కల్లో కొద్ది మందే ఉంటారనమాట. మిగతా వాళ్ళందరూ కళ్ళతో పాపం చేసిన వాళ్ళే, భయంకరమైన దృశ్యాలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ విచ్చలవిడిగా బ్రతుకుతున్నవారు. వీ నో ఆర్ వీక్నెస్ కదండి. మన బలహీనత ఏంటో మనకి తెలుసు, మనం ఎక్కడ పడిపోతున్నాం మనకు తెలుసు, మనం ఎక్కడ పడిపోయామో కూడా ఈ సంవత్సరంలో మనకి తెలుసు. అయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం.
మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. హల్లెలూయా. న్యూ ఇయర్లోకి ఇంకొక 15 మినిట్స్లో మనం వెళ్ళిపోతాం. కానీ నా విన్నపం ఒకటే, పాత పాపాలు కొత్త సంవత్సరంలోకి మనం మోసుకొని వెళ్ళొద్దండి. న్యూ ఇయర్